జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చలిగిల్ గ్రామంలో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులు తాటిపాముల వంశీ, మొండే అనిలను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు దేవకోట కుషాల్ను తిప్పన్నపేట రాజు చౌక్ వద్ద పట్టుకోగా ఒడిశాకు చెందిన అనుపాల రాజారాం పరారీలో ఉన్నాడు. నిందితుల నుండి 1675 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. నిందితులపై గతంలోనే పలు పోలీస్ స్టేషన్లో కేసులున్నాయని పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈ చల్గల గ్రామంలో గాంజాయి విక్రయిస్తున్నట్టుగా మన పోలీసుకు సమాచారం అందింది. వెంటనే పోలీసు వారు రెవెన్యూ ఆఫీషియల్స్ను తీసుకొని అక్కడ చల్గల్ గ్రామంలో మాటువేయగా అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వీళ్ళు గాంజాయి ఓవర్ నుంచి ఎవరు ఎక్స్చేంజ్ కాగా రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ ఉమాసాగర్ మరియు సిబ్బంది ఒకటి గంజాయిని పట్టుకోవడం జరిగింది. రెవెన్యూ వారి ఆధ్వర్యంలో దాన్ని చెక్ చేయగా అట్టి గంజాయి 1675 గ్రాములుగా తెలిసింది. సో దాన్ని అట్టి వ్యక్తిని రెవెన్యూ అధికారుల సమక్షంలో విచారించగా ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు, మొదటివాడు తాటిపాముల వంశీ, ఇతను చల్గల్ గ్రామంలో ఉంటాడు. ఇదివరకు కూడా మనకు ఈ యొక్క గాంజాయి కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ఇతను ఇదివరకు ఒరిస్సాలోని మల్కన్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గాంజా అమ్ముతుండగా అక్కడ పట్టుకొని జైలుకు పంపడం జరిగింది. అటు జైల్లో పరిచయమైనటువంటి నిందితులతో కలిసి మళ్ళీ ఈ గాంజా వ్యాపారం మళ్ళీ చేయడం మొదలుపెట్టాడు. అట్టి కేసులో మళ్ళీ కోర్టుకు హాజరు కావడానికి అని చెప్పి మళ్ళీ ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరికి వెళ్ళి అక్కడ గాంజా కొనుక్కోవడం జరిగింది. అతను గాంజా కొనుక్కోవడానికి అతని మిత్రుడైనటువంటి ఈ తాటిపాముల వంశీకి మండే అని 4500 రూపాయలు ఫోన్పే ద్వారా పంపించాడు.